ఈ శుక్రవారం డిసెంబర్ 20న 4 సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో ఒకటి స్ట్రైట్ సినిమా అయితే 3 డబ్బింగ్ సినిమాలు. ఈ సినిమాలు పుష్ప 2 కలెక్షన్స్ ర్యాంపేజ్కి ఎంతవరకు అడ్డుకట్ట వేస్తాయో, పుష్ప 2కి ఎంతవరకు పోటీ ఇస్తాయో తెలుసుకోవడానికి ఆ సినిమాల విశేషాలేంటో చూద్దాం. బచ్చలమల్లి అల్లరి నరేష్, హనుమాన్ ఫేమ్ అమృత అయ్యర్ జంటగా సుబ్బు మంగాదేవ్ డైరెక్షన్లో రాబోతున్న సినిమానే బచ్చలమల్లి. ఈ పీరియాడిక్ డ్రామా ట్రైలర్తోనే ఆకట్టుకుని ఓ మోస్తరు క్రేజ్ని ఏర్పరచుకుంది. ఈ సినిమా అల్లరుడికి మంచి బ్రేక్ అందిస్తుందనే అంచనాలైతే ఉన్నాయి. ముఫాసా ది లయన్ కింగ్. లయన్ కింగ్ సినిమాకి ప్రీక్వెల్గా వస్తున్న ఈ ఇంగ్లీష్ డబ్బింగ్ మూవీలో ముఫాసా పాత్రకి సూపర్ స్టార్ మహేష్ బాబు డబ్బింగ్ చెప్పడం విశేషం. పిల్లలని విపరీతంగా ఆకట్టుకునే అవకాశం ఉన్న ఈ సినిమాని మహేష్ అభిమానులు తమ సినిమాగానే ఓన్ చేసుకున్నారు. కనుక ఈ సినిమా మంచి విజయం సాధించే అవకాశం అయితే ఉంది. యుఐ ఉపేంద్ర హీరోగా శ్రీ దర్శకత్వంలో వస్తున్న కన్నడ డబ్బింగ్ మూవీ యుఐ. డిఫరెంట్ టైటిల్తోనూ డిఫరెంట్ కాన్సెప్ట్తోనూ వస్తున్న ఈ సినిమా కాన్సెప్ట్ ఏమాత్రం క్లిక్ అయినా సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం. విడుదల 2 విట్రిమారన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా వస్తున్న సినిమా విడుదల 2. సూరి ప్రధాన పాత్రలో కనిపించిన మొదటి భాగం విడుదల 1 తమిళంలో సూపర్ హిట్ అయితే తెలుగులో పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఈ భాగంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో కనిపించనుండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇలా ఎంతో కొంత క్రేజ్తోనూ అంచనాలతోనూ విడుదలవుతున్న ఈ 4 సినిమాలు పుష్ప 2కి ఎంతవరకు పోటీగా నిలుస్తాయో చూడాలి. ఇప్పటికే దాదాపు 1500 కోట్ల కలెక్షన్స్ కొలగొట్టి 2000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్తో దూసుకుపోతున్న పుష్పరాజ్ ముందు ఈ సినిమాలు నిలుస్తాయో లేక ఈ క్రిస్మస్ సీజన్ కూడా పుష్పరాజ్కి అంకితం ఇచ్చేస్తాయో చూద్దాం. పుష్ప 2 ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకోబోతుందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ సినీ మాస్టర్. థ్యాంక్ యూ. మీ కృష్ణారెడ్డి.